ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మాఘమాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదండి. ఇందులో వచ్చే పౌర్ణమి, మామూలుగానే పౌర్ణమి అంటేనే చాలా మంది ఇంట్రెస్ట్ గా చేస్తూ ఉంటారు. అలాంటిది మాఘ పౌర్ణమికి ఇంకా విశిష్టత, రెట్టింపు పుణ్య ఫలితం కూడా ఉంటుందంటారు. మరి ఎలాంటి ఫలితం మనం సంపాదించుకోవచ్చు, అలాగే ఆ రోజు చేసుకోవాల్సిన విధి విధానాల గురించి మాకు తెలియజేస్తారా? తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. మాఘ పౌర్ణిమ ఎందుకింత ప్రత్యేకత అంటే, మాఘమాసం అంటేనే శుభానికి సంకేతం. శుభముహూర్తాలకు ఆరంభమయ్యేటటువంటి రోజు మాఘమాసం. ఎందుకంటే జనవరి మాసం అంతా కూడా పౌష్య మాసము, శూన్య మాసం అని పిలుస్తూ ఉంటాం. ఆ సమయాల్లో ఇలాంటి శుభకార్యాలు కూడా చేయరు. అమావాస్య అయిపోయింది, మాఘమాసంలోకి అడుగు పెట్టాము అంటే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, నామకరణలు, తర్వాత అక్షరాభ్యాసం, ఇలా ప్రతి ఒక్క శుభకార్యం కూడా ఆరంభమయ్యేటటువంటి రోజు ఈ మాఘమాసము, శుభమాసము అని పిలుస్తూ ఉంటారు. అలాగే పెళ్ళిళ్ళకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలోనే దేవతలకు సంబంధించినటువంటి ఎన్నో క్రతువులు, వాళ్ళ యొక్క జననములు, వాళ్ళ యొక్క ఆవిర్భావములు అయినటువంటి మాసం కూడా ఈ మాఘమాసమే అని చెప్పడం జరిగింది. జపాలకు, తపాలకు, హోమాలకు, దానాలకు, ధర్మానికి ఈ యొక్క మాసం పెట్టినటువంటిది పేరుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వసంత పంచమి, సరస్వతీదేవి యొక్క ఆవిర్భవించినటువంటి రోజు వసంత పంచమిగా జరుపుకుంటాం. అది మాఘమాసంలోనే. ఆ తర్వాత స్కంద షష్ఠి అంటే స్కందుడు పుట్టినటువంటి రోజుగా కూడా జరుపుకునేటటువంటి మాసం మాఘమాసమే. అందులోనూ రథసప్తమి, సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు కూడా మాఘమాసం సప్తమి రోజున ఆవిర్భవించాడని కూడా చెప్పడం జరిగింది. అందుకే మాఘమాసంలో రథసప్తమి జరుపుకుంటాము. అలాగే భీష్మ ఏకాదశి కూడా మాఘమాసంలోనే రావడం జరుగుతుంది. అలాగే పౌర్ణిమ అంటే ఇన్ని రకాలైనటువంటి దేవతలకు సంబంధించినటువంటి క్రతువులు కూడా చేసుకునేటటువంటి మాసము కాబట్టి ఈ మాసానికి అంత పేరు. అందులోనూ మాఘ పౌర్ణిమకు మరింతగా రెట్టింపు. ఎందుకంటే శక్తిని ఆరాధన చేసుకోవడానికి. అలాగే ఈ పౌర్ణమి, అమావాస్యలు దేనికి సంకేతం అంటే అమ్మవారికి సంకేతము. అమ్మవారి యొక్క ఆరాధనకు, అమ్మవారి యొక్క ఉపాసనకు, అమ్మవారి యొక్క సాధనకు పెట్టినటువంటి పేరు ఈ మాఘమాసం పౌర్ణిమ. మామూలుగా ప్రతి పౌర్ణిమ, అమావాస్య అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. కానీ ఈ మాఘ పౌర్ణిమ అనేటటువంటిది ఇంకా ప్రత్యేకమైనటువంటిది. మామూలు రోజుల్లో 10 పుణ్యం వస్తే మాఘ పౌర్ణమి రోజున 100 పుణ్యం సంపాదించుకోవడానికి ఈ పౌర్ణిమ అంత శుభానికి సంకేతం. ఎందుకంటే ఇన్ జనరల్ గా చెప్పాలి అంటే, మామూలుగా మన ఇంట్లో ఉన్నటువంటి వారు ప్రతిరోజు మనల్ని పలకరిస్తారు, ప్రతిరోజు మనకు హాయ్ బాయ్ అని చెప్తూ ఉంటారు. కానీ స్పెషల్ డేస్ కొన్ని మనుషులు, కొన్ని పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఆ రోజున మనకు స్పెషల్గా విషెస్ ఎలా తెలియజేస్తారు, ఆ రోజున మనం చాలా సంతోషపడుతూ ఉంటాము, అయిన వాళ్ళు మనకు విషెస్ చెప్పారు కదా. అలాగే పౌర్ణిమ ప్రతి మంత్ వస్తుంది, కానీ మాఘ పౌర్ణిమ చాలా స్పెషల్ పౌర్ణిమ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఈ మాఘ పౌర్ణిమ లలితాదేవికి చాలా ఇష్టమైనటువంటి పౌర్ణిమ. అందులోనూ ఈ మాఘమాసం అంటేనే గుప్త నవరాత్రులకు చాలా పెట్టింది పేరు. శ్యామలా నవరాత్రులు జరిపేటటువంటి రోజుగా కూడా ఈ మాఘమాసంలోనే వస్తాయి. అందుకే ఇవన్నీ కూడా శక్తికి సంబంధించినటువంటి రోజులు. అలాగే మాఘమాసంలో ఒక మనిషి, ఒక జీవి తనను తాను ఉద్ధరింపజేసుకోవడానికి, తన జీవితాన్ని మార్చుకోవడానికి, తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, చేసిన పాపముల నుండి బయటపడడానికి పెట్టినటువంటి పేరు ఈ మాఘ పౌర్ణిమ. మాఘ పౌర్ణిమ రోజునే ముఖ్యంగా చేయవలసినటువంటి విధులు ఏం చెప్పారు మన పురాణాలలో, వేదములలో కానీ, శాస్త్రంలోనూ కానీ, మునులు కానీ, ఋషులు కానీ ఏం చెప్పారంటే, మాఘ పౌర్ణిమ రోజున గంగా స్నాన విధిని ఆచరించాలి, దాన ధర్మాలు ఆచరణ చేసుకోవాలి, దైవిక ఆరాధన చేసుకోవాలి, సంగమ తీరంలో స్నానం ఆచరణ చేసుకోవాలి, శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, నువ్వులు దానం చేయాలి, బెల్లము దానం చేయాలి, కంబలి, గొంగడి ఇవి దానం చేయాలి. అలాగే ఆ రోజున దైవిక ఆరాధన, దైవిక సాధన తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. ఇలా చేస్తే మనిషి తన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోగలుగుతాడు, చేసిన పాపముల నుండి నిష్కృతి పొందగలుగుతాడు. ప్రతి మనిషి ఆలోచిస్తే ఏం ఆలోచిస్తారంటే, ఇది యాంత్రిక జీవితం, ఎవ్రీడే చేసుకోవాలి, ప్రతిరోజు చేసుకోవాలంటే ఎవరు చేసుకోరు.
చేసుకోవాలనే సంకల్పం ఉన్నా మన యాంత్రిక జీవితం చేసుకోనివ్వదు. ఎందుకంటే మనకు ఉదయం లేచినప్పటి నుంచి ఉద్యోగాలని చెప్పేసి, ఇంటి పని అని చెప్పేసి, సంపాదించాలి, మనం జాబ్లోకి వెళ్ళాలి, ఇవే ఉంటాయి మనకు. ఇవన్నీ చేసుకోవాలి అంటే చేసుకునేటటువంటి వాడికి కూడా ఆ యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయినటువంటి వాడు చేసుకోలేడు. కనీసము ఈ యొక్క మాఘమాసంలో చెవితి తీర్థ రోజునందు కానీ, లేదా పౌర్ణమి రోజునందు కానీ, లేదా పౌర్ణమి అమావాస్య తిథి నందు కానీ, ఏకాదశి రోజు కనీసం ఈ తిథులనైనా ఉపయోగించుకుంటే ఈ మాఘమాసం మొత్తం కూడా స్నానం చేసిన పుణ్య ఫలితము, భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని మనం చాలా మట్టుకు చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజున తప్పకుండా సంగమ స్నానం, అంటే సంగమ స్నానం అంటే అర్థం ఏంటంటే ఒకటికి మించి ఎక్కువ నదులు ఎక్కడైతే కలుస్తాయో, సంగమిస్తాయో ఆ సంగమ తీరంలో స్నానం ఆచరించడం వల్ల మన జన్మాంతరాల వరకు చేసిన పాపములన్నీ కూడా వెళ్ళిపోతాయి. అది కూడా ఎప్పుడు చేయాలి? చాలా మంది బ్రహ్మ ముహూర్తంలో చేయాలి, బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. అసలు బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని ఎవరికి తెలియదు. నిజంగా బ్రహ్మ ముహూర్తం ఎందుకు చెప్తాము అని అంటే గనక, మనం ఎప్పుడైనా పౌర్ణమి అనేటటువంటి దేనికి సంబంధించి చంద్రుడికి సంబంధించినటువంటి తిథి. కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి తిథిలో మనము ఎప్పుడైతే చంద్రోదయం సమయంలో దాని నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ ఎవరు తీసుకుంటారంటే మొట్టమొదటిగా జలం తీసుకుంటుంది. దాని తర్వాత ప్రకృతి అంటే చెట్లు, చేమలు ఇవన్నీ కూడా తీసుకుంటాయి. ఎప్పుడైనా గమనించండి, చెట్ల పైన ఈ యొక్క నీటి పదం ఏర్పడుతూ ఉంటుంది. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి యొక్క కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తుంది. ఆ చంద్రుడి నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మొట్టమొదటిగా నీటి పైన, దాని తర్వాత ఈ వృక్ష జాతి మీద పడుతూ ఉంటుంది. నీటి మీద పడినటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి స్నానం ఏదైతే ఉంటుందో, మన శరీరం ఎప్పుడైతే ఆ నీటిలో మునిగి ఉంటుందో దానిలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ అంతా మనిషి దేహానికి అంటి పెట్టుకొని ఉంటుంది. అందుకే కాస్మిక్ ఎనర్జీ, చంద్రుడు దేనికి కారకుడు? ఔషధ కారకుడు ప్లస్ ఆరోగ్య కారకుడు, మానసికానికి కారకుడు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మనిషి ఈ యొక్క ఐహిక భోగ సుఖాల నుండి విముక్తి పొందాలన్నా బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించడం వల్ల మనసు ప్రశాంతం అవుతుంది. మనకున్నటువంటి 365 రోగాలు నయం కావడానికి ఆ యొక్క గంగాజలం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో, ఎప్పుడైతే సూర్యుడు యొక్క తాకిడి నీటి మీద పడుతుందో ఆ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది. సూర్యుడి యొక్క వేడికి ఆ ఎనర్జీ అంతా కూడా మాయమైపోయి దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి కోల్పోతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, రాత్రి పూట ఒక మట్టి పాత్రలో నీళ్లు పోసి మన టెర్రస్ మీద కానీ ఎక్కడైనా పెట్టండి, అవి ఎంతవరకు పోసావో అంతవరకు అలాగే ఉంటాయి ప్రొద్దున తీస్తే. అదే మనం ప్రొద్దున మట్టి పాత్రలో నీళ్లు పోసి సాయంత్రం తీసామనుకో నీళ్ళని ఇంకిపోతాయి. కారణం ఏంటి అంటే ఆ యొక్క సూర్య భగవాన్ యొక్క తత్వం ఏంటి అంటే ఏదైతే భూమి మీద ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంతా కూడా స్వీకరించేసుకుంటాడు. మళ్ళీ చంద్రుడు వచ్చే సమయంలో మళ్ళీ కాస్మిక్ ఎనర్జీ భూమి మీద పడుతుంది. అందుకే మనం బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా కూడా, స్నానం చేసినా కూడా, లేదు అని అంటే గనక మనం దైవిక ఆరాధన చేసినా, మంత్ర జపం చేసినా అది మనం జీవితానికి ఉద్ధరింపజేసేటటువంటిది అని. అందుకే ఈ మాఘమాసంలో చక్కగా గంగా స్నానం చేయండి. నువ్వుల దానం, మన పిడికెడు నువ్వులు మన చేతిలో ఎన్నైతే నువ్వులు ఉంటాయో అన్ని దానం చేసినా ఆ పిడికెడు నువ్వులు చేతిలో ఎన్ని గింజలు ఉంటాయో అన్ని గింజలు లెక్క పెట్టలేం మనం. కాబట్టి అన్ని తరాలు మన యొక్క జీవితం ఉద్ధరింపబడుతుంది. అందుకే ఆ రోజు నువ్వులు దానం చేయాలి, ఆ రోజున బెల్లం దానం చేయాలి, ఆ రోజున విశేషంగా వస్త్రదానం, పేదవారికి అన్నదానం, ఇలాంటివి చేయడం ద్వారా మనకేమవుతుందంటే మనకు తెలియకుండానే మన జీవితం ఉద్ధరింపబడుతుంది. మనిషి జీవితంలో పుణ్యం సంపాదించుకోవాలి అంటే అది 2 మార్గాల ద్వారానే సాధ్యం. ఇంకా నువ్వు ఏం చేసినా పుణ్యం సంపాదించుకోలేవు. ఒకటి స్నాన విధి, స్నానం ఏం చేస్తుందో మన దేహాన్ని శుద్ధి చేస్తుంది. రెండవది దాన విధి, దానం ఏం చేస్తుందంటే మనం చేసిన పాపాలను దూరం చేస్తుంది. ఎప్పుడైతే దానం చేసే గుణం ఉంటుందో వాడికే డబ్బు ఆకర్షించబడుతుంది. నాకు డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలంటే రాదు. నీ మనస్సులో దానం చేసే గుణం ఉన్నప్పుడే నీకు డబ్బు ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. నీకు దానం చేసే గుణం లేదు అంటే నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఆ ధనాన్ని తినలేవు, పరులు మాత్రమే తింటారు. కాబట్టి ఎప్పుడైనా పుణ్యం సంపాదించుకోవాలంటే గంగా స్నాన విధిని ఆచరించాలి, దానం అనేటటువంటి చేసుకోవాలి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఈ రకమైనటువంటి దాన్ని వినియోగించుకుంటే తప్పకుండా జీవితము సుఖమయంగా ఉంటుంది, అదృష్టవంతంగా మారిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. మాఘ పౌర్ణమికి ధన్యవాదాలండి.